బంగ్లాదేశ్ లో అల్లకల్లోల పరిస్థితుల్లో ఆ దేశ ప్రధాని హసీనాకు భారత్ అండగా నిలిచింది. ఆమె రాజీనామా చేసి భారత్ కి వస్తున్న విమానాన్ని నిరంతరం పర్యవేక్షిస్తూ రక్షణ కల్పించింది. బంగ్లాదేశ్ లో కొన్ని రోజులుగా చోటు చేసుకుంటున్న పరిణామాల్ని భారత్ ఎప్పటికప్పుడు పరిశీలిస్తోంది. సోమవారం అతి తీవ్ర రూపం దాల్చి ప్రధాని షేక్ హసీనా రాజీనామాకు దారితీయడంతో మరింత అప్రమత్తమైంది. ఆమె భారత్ కి వస్తున్నారని తెలుసుకున్న మన భద్రతా దళాలు గగనతలంపై నిఘా వేశాయి. బంగ్లా నుంచి వచ్చే విమానం భారత్ లోకి సురక్షితంగా ప్రవేశించేలా చూడాలని నిర్ణయించాయి. భారత వాయుసేన రాడార్లు బంగ్లాదేశ్ గగనతలాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాయి. సోమవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో అటు నుంచి ఓ విమానం వస్తున్నట్టు మన భద్రతా బలగాలు గమనించాయి. తాను భారత్ కి వస్తున్నట్టు ల్యాండింగ్ కి అనుమతి ఇవ్వాలంటూ హసీనా ముందే భారత్ కి సమాచారం అందించారు. దీంతో ఆ విమానానికి రక్షణ కల్పించేందుకు పశ్చిమ బెంగాల్లోని హసీమారా వైమానిక స్థావరం నుంచి రాఫెల్ యుద్ధ విమానాలు బయలుదేరాయి. హసీనా ప్రయాణిస్తున్న విమానానికి బీహార్, జార్ఖండ్ మీదుగా అవి రక్షణ కల్పించాయి. మరోవైపు యూపీలోని హిండన్ విమానాశ్రయంలో దిగే వరకు భద్రతా ఏజెన్సీలు హసీనా విమానాన్ని నిరంతరం పర్యవేక్షించాయి. అందులోని సిబ్బందితో భారత దళాల ఉన్నతాధికారులే స్వయంగా సంప్రదింపులు జరిపినట్టు సమాచారం. హసీనా విమానం హిండన్ ఎయిర్బేస్ లో సాయంత్రం 5 గంటల 45 నిమిషాలకు దిగింది. ఆమెను జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఆహ్వానించారు. అక్కడే దాదాపు గంట సేపు చర్చలు జరిపారు. బంగ్లాదేశ్ లో ప్రస్తుత పరిస్థితులు సహా భవిష్యత్ కార్యాచరణ గురించి అడిగి తెలుసుకున్నట్టు సమాచారం. అనంతరం భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీకి పరిస్థితిని ఆయన వివరించారు. బంగ్లా నుంచి షేక్ హసీనాని తీసుకువచ్చిన విమానం ఇవాళ మళ్లీ బంగ్లాకి తిరిగి వెళ్లిపోయింది. అదే విమానంలో హసీనా వెంట వచ్చిన భద్రతా సిబ్బంది కూడా తిరిగి బంగ్లాదేశ్ కి వెళ్లిపోయారు.